ఐనవోలు మల్లికార్జున స్వామిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు. గతంలో ఐనవోలుకు రోడ్డు మార్గం కూడా సరిగ్గా ఉండేది కాదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి జాతర అంటే సెంటిమెంట్ అని ఎర్రబెల్లి చెప్పారు. 40 ఏళ్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తనకు ఆహ్వానం అందేదని, కానీ ఈసారి మాత్రం ఆహ్వానం అందలేదని అసహనం వ్యక్తం చేశారు. ఐనవోలు జాతరను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేయాలంటున్న ఎర్రబెల్లి దయాకర్రావుతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సంక్రాంతి సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఆయనకు గొప్ప సెంటిమెంట్గా కూడా ఈ ఆలయం ఉంటుంది. ఈ ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. మనతో పాటు దయాకర్రావు గారు. దయాకర్రావు గారు, ఈ ఆలయానికి సంబంధించిన మీ సెంటిమెంట్ ఎట్లా ఉంటుంది? అంటే ఇది నాకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ళ నుంచి కూడా నాకు సెంటిమెంట్. ఇది ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఐలోని మల్లికార్జున స్వామి టెంపుల్ను బాగా డెవలప్మెంట్ చేసిన దాంట్లో నాకు ప్రధాన పాత్ర ఉన్నది. అసలు ఐలోని గతంలో రోడ్డు కూడా లేకుండే, దాదాపు ఇప్పుడు అన్ని ఏరియాల నుంచి డబల్ రోడ్ వేయటం జరిగింది. ఇంకా సెంట్రల్ లైటింగ్ అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, 1 ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నది, అది ఇమీడియట్లీ స్టార్ట్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. టెంపుల్కి కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి. గతంలో నిధులు నేను సీసీ రోడ్లు ఇవన్నీ కూడా డ్రైనేజెస్ అన్నీ కూడా నేనే చేశాను, అందరికి కూడా తెలుసు. ప్రతి జాతరకి ఏదో ఒకటి దీన్ని నేను అద్భుతంగా తయారు చేయటం కూడా జరుగుతున్నది. కొద్దిగా మరి ఎవరి లోపమో కానీ ఇన్విటేషన్స్ సరిగ్గా రాలేదు. నాకు ప్రత్యేకంగా 40 ఏళ్ళ నుంచి ఈఓ అధికారులు వచ్చి నాకు ఇన్విటేషన్ ఇస్తారు, కానీ ఇప్పుడు ఇన్విటేషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. నాకెందుకో ఇక్కడ కుటుంబ సభ్యులతోటి రావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మాకు ఇక్కడ కార్యకర్తలు, లోకల్ లీడర్స్ కూడా మీరు రావాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు నాకు కూడా రావాలని రావటం జరిగింది. ఇంకా అద్భుతంగా చేయాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద నిర్లక్ష్యం చేయకుండా, ఇది రాష్ట్రం లోపట్నే దేశం లోపట్నే నెంబర్ 1 కాకతీయ రాజులు కట్టిన టెంపుల్ ఇది. దీన్ని ఇంకా వైభవంగా తయారు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే తనకు ఎంతో సెంటిమెంట్ అయినటువంటి ఆలయం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం అని చెప్పి దయాకర్ గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే 40-50 ఏళ్ళ నుంచి ఆయన ఈ ఆలయానికి వస్తున్నారని చెప్పి, 40 ఏళ్ళ నుంచి ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కావచ్చు, ఆహ్వానం వచ్చేది. ఈ సంవత్సరం కనీసం ఆహ్వానం పలికే వాళ్ళు కూడా లేరని, ఆయన ఈ ఆలయానికి సంబంధించి తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న కారణంగా కుటుంబ సభ్యులతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తా ఉన్నానని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేయాలని ఆయన సూచిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీవీ న్యూస్, ఐనవోలు జాతర నుంచి హన్మకొండ జిల్లా.